ఆశ ఈ భూమి మీద ఆశ లేని మనిషి ఉన్నాడా? ఏమో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. అందరికీ ఏదో ఒక ఆశ ఉండనే ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఉన్నది పోవాలి, లేనిది రావాలి అని తీర్ల బాధపడుతుంటారు. అట్లనే లీడర్లు కూడా పదవుల మీద పాయరం గట్టిగా పెంచుకుంటుంటారు. అది కావాలి, ఇది కావాలి అని ఆశపడుతుంటారు. అట్లా కొందరికి కలిసి వస్తుంది, కొందరికి కలిసి రాదు. ఇక గీసారి చూడుర్రి ఎట్లా బాధపడుతుండో. చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన బాబు మంచి వ్యక్తి, ఇచ్చారు. నేను రక్తంతో కాలు కడిగా, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్ అన్న, అంటే నా లాయల్టీ. ఇవాళ కూడా నాకేమి ఇవ్వకపోయినా నేను సచ్చే వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా. అదన్నట్టు ఇస్తావా ఇయ్యవా అని గుంజుకున్నారు, కానీ రక్తంతో కాళ్ళు కడిగినా ఎమ్మెల్యే సీటు నాకు ఇయ్యలేదు అని విజయవాడ సైకిల్ పార్టీ లీడరు బుద్ధా వెంకన్న సారు బాధపడ్డాడు. ఇంకేమన్నాడో చూడర్రే. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైట్లు చేసినా అలా జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరన్నా వచ్చారా? విజువల్స్ చూడండి. పోరాటం చేసి నేను ఇవన్నీ చెప్పుకోకూడదు, కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు. గిట్లా ఎంత చేసినా పట్టించుకుంటలేరు. ఏ పదవి లేకపోయేటాలకు వెనక తిరిగే కార్యకర్తలకు చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టలేకపోతున్నాం అన్నట్టు బాధపడ్డాడు సారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు అని అందరిని పిలిచి కేకు కోపించిండ్రు. ఇక గా మీటింగ్ లోనే బుద్ధాయం కన్నా గిట్లా మనుషులున్నదంతా బయటికి గక్కిండ్రు. ఎవళ్ళైనా సరే ఎమ్మెల్యే మాట వింటున్నారట గాని బుద్ధాన్నను పట్టించుకుంటలేరట. గదేదో తానే ఎమ్మెల్యే అయింటే గట్ల కాకుండే కదా అని బాధపడ్డాడు. అంతేకాదు 2029 ఎలక్షన్లల్లో ఎటనన్నా పోరాటం చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తాడట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు కృష్ణా జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్లు ఎవళ్ళు బాబు సారును తిట్టినా అందరికంటే తానే ముంగటికి వచ్చి మాట్లాడేదట. వాళ్ళను పొరక అరుచుకునేదట. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లు ఎవరన్నా మాట్లాడినరా, ఎవరన్నా కొట్లాటకు వచ్చిండ్రా అని అడిగిండు. అందుకే తన బాధను పెద్ద మనుషుల దగ్గరికి తీసుకుపోవాలి, న్యాయం చేయాలి అన్నట్టు ఎంపీ కేశినేని చిన్నిని కోరుకున్నాడు. మరి ఎట చేస్తారో ఏం చేస్తారో గాని పార్టీ గెలిచినా పతార లేకుండా పోయింది అన్నట్టు బుద్ధన్న గట్టిగానే రంది పెట్టుకున్నాడు అనుకుంటారు విజయవాడ పబ్లిక్.